మధు కొంచెం కాఫీ పెట్టిస్తావా? బయటికెళ్ళాలి, పనుంది. చిచి, వీడప్పుడే స్టార్ట్ చేశాడు నన్ను సాధించడం. థ్యాంక్ యూ మధు. కాఫీ చాలా బాగుంది. నేను అదృష్టవంతుని అనుకుంటా, మంచి వంట చేసే భార్య దొరికింది. అంత మురిసిపోకండి, నాకు వంట పెద్దగా రాదు. ఎవరి బలం వాళ్ళకి తెలియదు మధు. సర్లే గాని నీకు ఏ స్వీట్స్ అంటే ఇష్టం? ఎందుకు ఇప్పుడు స్వీట్స్తో ఏం పని? తీసుకొద్దామని. నాకు స్వీట్స్ అంతగా ఇష్టం లేదు. ఓ పోనీ ఏ ఫ్రూట్స్ తింటావు? ఏమొద్దు. వద్దంటే ఎలా మధు? రాత్రికి మనకు కావాలి కదా. ఎందుకు? ఏంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు? అమ్మాయి కదా, అలాగే ఉండాలి. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను, రెడీగా ఉండు. పెచ్చోడా ఏంటి? వీడు మాట్లాడేది వీడికన్నా అర్థమవుతుందా? ఫ్రూట్స్ తీసుకొస్తాడంట, ఫ్రూట్స్. అయ్యో పడుకుండిపోయిందే, లేపుతామా వద్దా? సర్లే నేను రెడీ అయినాక వచ్చి లేపుతా. మధు మధు పాలు తెచ్చా. పాలా? దేనికి? ఈరోజు ఫస్ట్ నైట్ కదా, ముహూర్తానికి ఇంకా 30 minutes మాత్రమే ఉంది. రెడీ అయి వచ్చేసి. ఫస్ట్ నైటా? హలో మధు, రెడీ అయ్యావా? పాల గ్లాస్ తీసుకొని వెళ్ళు. మామా కొంచెం వినమ్మా. ఏంటి వినేది? ముహూర్తానికి టైం అవుతుంది. పాల గ్లాస్ తీసుకొని త్వరగా వెళ్ళు. ఉంటా, బాయ్. చెప్పు మధు, ఎలా ఉందేంటి కొత్త కాపురం? ఏంటే వెటకారమా? ఈరోజు నా ఫస్ట్ నైట్ అంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అదేంటి, ఇంకా పెళ్ళయ్యాక చేసేదేముంది? కాపురం చేసి పిల్లలు కనేయడమే. ఒసేయ్, నువ్వేదో ఐడియా ఇస్తావని నీకు ఫోన్ చేస్తే నువ్వేంటే మా అమ్మలా మాట్లాడుతున్నావు? పెట్టే. ఇదంతా కాదు, నేనే ఏదో ఒకటి చేయాలి. ఏంటి మధు ఈ డ్రెస్లో వచ్చావు? ఓ నీకు శారీ అంటే నచ్చదా? సరే ఈ పూలు పెట్టుకో. ఏమైంది? నేనింత చిరాకు పడుతున్నా నీకు అర్థం కావడం లేదా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ గోల నీదే. నాకిదంతా ఇష్టం లేదు. నాకసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అది ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మా నాన్న కోసం తప్పలేదు. మధు నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావు అనుకుంటా. కొత్త కదా, అలాగే అనిపిస్తుంది. నీకు నచ్చినప్పుడే చేద్దాం. నీకు అర్థం కావట్లేదా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అర్థమైంది మధు. నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకరిని ఇష్టపడాలన్నా, ఒకరిని అర్థం చేసుకోవాలన్నా మనం ట్రావెల్ చేయాలి కదా. నేను నీకు తప్పకుండా నచ్చుతా. నువ్వు అసలు నాకు నచ్చవు. నువ్వే నాకు డివోర్స్ ఇచ్చేలా చేస్తా చూడు. కొత్త కదా పాపం, కంగారు పడి ఉంటుంది. నా గురించి పూర్తిగా తెలుసుకొని నాతో ట్రావెల్ చేసిన తర్వాతనైనా అర్థం చేసుకుంటుంది. నేను కూడా తనకు నచ్చినట్టు ఉండాలి. అప్పుడే తను నన్ను తొందరగా ఇష్టపడుతుంది. కానీ డివోర్స్ అంటుందేంటి? ఏదో ఫ్లోలో అని ఉంటుందిలే. సర్లే
మధు, ఏంటి? పడుకున్నా కదా, సౌండ్ ఎక్కువగా వస్తుంది. నాకు హర్రర్ మూవీస్ అంటే భయం. ప్లీజ్ సౌండ్ తగ్గించవా? మధు, మన ఇంటి ఓనర్స్ మన పైనే ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే ఇల్లు ఖాళీ చేయమంటారు. అయితే అయితే ఏంటి మధు, ఇల్లు ఖాళీ చేయమంటారు అంటున్నా. అయితే నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేయి, మా ఇంటికి వెళ్ళి చూసుకుంటా. వద్దులే తల్లి, నీకు కావాల్సింది చూడు. ఏమైనా అయితే నేనే కొత్త ఇల్లు ఎత్తుకుతా. ఎక్స్క్యూజ్ మీ, పాల ప్యాకెట్ ఇవ్వండి. ఎంత? 45. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి. ఎరా పొద్దు పొద్దున్నే ఇలా వచ్చావు? కాఫీ తాగుదామని. రోజు బయట కాఫీ తాగుతున్నాను కదరా, సరదాగా హోమ్ కాఫీ తాగుదామని. మధు, బాలుగాడు వచ్చాడు, నాకు వాడికి కాఫీ పెట్టవా? వినపడలేదేమో, లోపలికి వెళ్ళొస్తా. మధు, బాలుగాడు వచ్చాడు, వాడికి నాకు 2 కాఫీ కలపవా? సరే వద్దులే, నేనే కలుపుకుంటా. హే మధు, ఏం చేస్తున్నావు? పదరా బాలు, బయటకెళ్దాం. ఇంట్లో పాలేవా? రా. ఏం బావా, ఏం సడన్గా? హలో, ఏంటి లైఫ్ లాంగ్ భరించేద్దాం అనుకుంటున్నావా? ఇంకా పెద్ద సినిమా ఉంది, ఇది ట్రైలర్ మాత్రమే. ఏమైందిరా? పద.